మహిళల భద్రత సాధికారతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు. రేణిగుంట సబ్ డివిజనల్ పరిధిలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మహిళలు ధైర్యంగా ముందుకు రావాలని, సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాల సరఫరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాబట్టి ముఖ్యంగా మనం తగ్గించుకోవాలి. అలాగే ఎవరి హరాస్మెంట్ మనం చిన్నప్పటి నుంచి చక్కగా వారు ధైర్యంగా ముందుకి మనలో సమాజంలో తిరగడానికి ఉంటుంది. సో కాబట్టి కరాటే, కుంఫు లాంటి సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ కూడా, అలాగే టెక్నాలజీ పైన కూడా వారు కాబట్టి ముఖ్యంగా మనం తగ్గించుకోవాలి. అలాగే ఎవరి హరాస్మెంట్ మనం చిన్నప్పటి నుంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం అనేక మంది డయాలసిస్ చెప్పారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, కానీ మీ భద్రత పోలీస్ బాధ్యతగా తీసుకుని ఈ అవగాహన కార్యక్రమాలన్నింటినీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వము లేదా చట్టాలు అనేక రకాలుగా మహిళలకు భద్రత కల్పిస్తున్నారు, కానీ వాటిని సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈరోజు చాలా మంది చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. వివిధ రకాలుగా డాక్టర్ గారు చెప్పినట్టుగా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ గృహంలో ఈ చైల్డ్ మ్యారేజెస్ దగ్గర నుంచి బాధ్యత దగ్గర నుంచి చదువులో కానీ వీటన్నింటిలో కూడా అనేక రకాల కారణాల వల్ల వీళ్ళు మహిళా విభాగం ముఖ్యంగా చైల్డ్ పుట్టినప్పటి కూడా డిస్క్రిమినేషన్ కి దూరవుతున్నారు. దానికి ముఖ్యంగా ఆర్థిక కారణాలే. ఆర్థికంగా అభివృద్ధి చెందిన ప్రతి ఫ్యామిలీ కూడా అందరినీ సమానంగా చూస్తుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మహిళని చేసినట్టుగా రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కూడా అన్ని కూడా నేను ఒక తల్లిగా లేదా ఒక కుటుంబంలో ఉన్నప్పుడు ఈరోజు మహిళలు పడుతున్న ఇబ్బందులు ఒక పురుషుడు ఇబ్బంది పెడితేనే వచ్చే ఇబ్బంది. అలాంటప్పుడు ఆ పురుషుడు కూడా ఒక స్త్రీ యొక్క కుమారుడే. కాబట్టి ఇద్దరిని ఒక సరైన దారిలో పెడితే సమస్య ఏంటంటే ఈరోజు చిన్నపిల్లల్ని పోక్సో కేసు అపాయంగా పాల్గొనడం, చదువుకునే వారి దాడులు మనం చూస్తున్నాం. వాటన్నింటినీ నియంత్రించాలంటే ఎటువైపు అమ్మాయికి తగిన జాగ్రత్తలు పాటించడం, ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు తెలియజేయాల్సిన విధంగా వాటిని పెంచడం, చదువుకునే ప్రాంతంలో ఏదైతే నివసిస్తున్న ప్రాంతంలో ఏదైతే అవగాహన కల్పించడం, అదేవిధంగా అబ్బాయికి కూడా ఒక మంచి నడవడికని తెలియజేయడం, తప్పు చేస్తే ఎటువంటి చట్టాలు ఉన్నాయి, తప్పు జరిగితే నేను ఏ విధంగా పోలీస్ వారికి నేను ఇమీడియట్గా తెలియజేయాలి, 112 కానీ 100 కానీ లేదా మహిళా విభాగానికి సంబంధించిన సపరేట్ ఫోన్ నెంబర్స్ కానీ అన్ని ఉన్నాయి. మీరు ఎప్పుడు ఆ ఫోన్ నెంబర్స్ ఫోన్ చేసిన అందరి సెల్ ఫోన్స్ ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసుకోవాలి. సో ఇది ఒక కోణం అయితే, మనం రెండో కోణంలో మనం ఈరోజు సమాజంలో ముఖ్యంగా డ్రగ్స్, గంజాని ఎక్కువగా మనం చూస్తున్నాం. మీరందరూ కూడా వివిధ గ్రామాల్లో ఉంటున్నారు. గ్రామాల్లో ఎక్కడ ఇలాంటి ఉండడం వల్ల వాళ్ళ యొక్క చర్యలు డిఫరెంట్ గా ఉంటాయి. ఎప్పుడైతే గాంజాన్ని చేస్తారో వాళ్ళ యొక్క ప్రవర్తన వేరే డిఫరెంట్ గా ఉండి ఎక్స్ట్రీమ్ గా ఉండడం వల్ల వాళ్ళు క్రైమ్స్ చేయబడతారు. సో అలాంటి సమాచారాన్ని కూడా ఈ అవగాహన ద్వారా మంటూ కానీ లేదా పోలీస్ స్టేషన్ అని చెప్తే ఈ సమాచారాన్ని గోప్యంగా తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్ గారు చాలా కవర్ చేశారు. సెల్ ఫోన్స్ సులభంగా ఉంటాయి. ఇప్పుడు పిల్లల్ని ఆడించడానికి సెల్ ఫోన్స్ ఇచ్చేస్తున్నారు వాళ్ళ చేతి. దాని ద్వారా మెల్లమెల్లగా వాళ్ళు ఆ యూట్యూబ్స్ కి లేదా ఇన్స్టాగ్రామ్ కి లేదా రకరకాలుగా వాళ్ళు వాటికి అలవాటు పడిపోయి వాటి నుండి సోషల్ మీడియా సైబర్ నేరాలకు అయితే లేదా ఫర్దర్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయాలు ఏర్పాటు చేసుకుని చిన్నపిల్లలు 11-12 కూడా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ వాడి తద్వారా
పరిచయాలు ఏర్పాటు చేసుకోవడం, మీరు ఎలోప్మెంట్ అవ్వడం అన్నీ కూడా జరుగుతున్నాయి. వీటన్నింటినీ కూడా సెల్ ఫోన్స్ కూడా సాధ్యమైనంత వరకు కూడా కేవలం మాట్లాడడానికి ఉపయోగించే విధంగానే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మంది ఇళ్లలో పనిచేస్తూ ఇళ్లలో సెల్ ఫోన్ ఇవ్వడం వల్ల వారికి తెలియకపోవచ్చు, కానీ తప్పకుండా సెల్ ఫోన్ ని ప్రాపర్ గా యూజ్ చేయకపోవడం వల్ల చాలా రకాల అనంతాలు వస్తున్నాయి. వాటన్నింటినీ కూడా మీరు అవగాహన గమనించుకోవడమే కాకుండా నలుగురికి మీరు అవగాహన కల్పించాలి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా ఇక్కడ అవకాశం ఉన్న మహిళలందరినీ కూడా అవగాహన కార్యక్రమం ద్వారా మీకు తెలియజేయడంతో పాటు మీరు నలుగురికి తెలియజేసి మీడియా సోషల్ మీడియా ద్వారా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువగా మహిళలకి మాకున్న హక్కు ఏంటి, మాకున్న సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు ఎవరిని మేము సంప్రదించాలి, ఏ విధంగా మా సమస్యలు తీర్చుకోవాలి, ఇంట్లో ఉన్న సమస్య అయితేనేమి లేదా సమాజంలో ఉన్న సమస్య అయితేనేమి చదువుకున్న ప్రాంతంలో ఉన్న సమస్య అయితేనేమి లేదా పిల్లలకున్న ఏదైనా మనం గమనించినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి లేదా మీరు పనిచేస్తున్న ప్రాంతంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా టోల్ ఫ్రీ నెంబర్కి 100 కానీ 112 కానీ లేదా మిగతా ఫోన్ నెంబర్స్ ఫోన్ చేస్తే ఈ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతూ మహిళా విభాగాల సంబంధించిన శక్తి టీమ్స్ ఉన్నాయి, అదేవిధంగా లోకల్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, సైబర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. మీరందరూ కూడా 24 గంటలు మీకోసం పనిచేస్తున్నాయి. తప్పకుండా బాధ్యతగా మీకున్న సమస్యని చట్టానికి లోబడి తీర్చడానికి ఖచ్చితంగా ఒక బాధ్యతగా పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు పనిచేస్తుంది. కేవలం మీరు ఇచ్చిన కంప్లైంట్స్ మీదనే కాకుండా ఈ విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ సమాజంలో ఈరోజు మనం ఫేస్ చేస్తున్న మహిళా సమస్యలు, బాలికలు ముఖ్యంగా చిన్నపిల్లలు బాలికల సమస్యలు, అటు గాంజా లేదంటే రౌడీయిజం ఇలాంటి సమస్యల్ని పూర్తిగా అవగాహన కల్పించి వీటన్నిటి నుండి బయటకు తీసుకొచ్చి ఒక అభివృద్ధి ఒక మంచి సుస్థిరమైన ఒక పీస్ఫుల్ నేచర్ లో సమాజం అభివృద్ధి చెందడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. ఈ కార్యక్రమంలో మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అండ్ అండర్ లెవెల్ రెవెన్యూ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఈ విధంగా అంగన్వాడీ ఆశా వర్కర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుండి మీకోసం ఈ కార్యక్రమం కేవలం అధికారుల కోసం కాదు, సమాజం కోసం మీకోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇది ముందుకు తీసుకెళ్లి మీరందరూ ఒక మంచి సమాజాన్ని, తిరుపతిలో మహిళలపై అగాధ్యాలు లేని సమాజాన్ని, రాజ్యాంగ సమాజాన్ని, తర్వాత ఒక మంచి అవగాహన అభివృద్ధి చెందే విధమైన సమాజాన్ని ఏర్పాటు చేయడానికి మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఎక్కడైతే చిన్నపిల్లలపై అభ్యర్థన చేస్తున్నారో వారిపై చాలా చట్ట ప్రకారం చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ జిల్లాలో చిన్నపిల్లలపై ఎవరైతే అవగాహన చేస్తారో వారిపై రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తున్నాం. పోక్సో కేసెస్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వారందరిపై కూడా ఈరోజు తిరుపతి జిల్లాలో ఇమీడియట్ గా రౌడీ షీట్ ఓపెన్ చేసి వారిపై ఫర్దర్ యాక్షన్ జరుగుతుంది. రెండోసారి ఎవరైనా కేసెస్ ఇన్వాల్వ్ అయితే వారిని పీడియాట్రిక్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మహిళలు యొక్క భద్రతను ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయడం ఆదేశాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వ ఆదేశాలని మా గౌరవ డీజీ గారి ఆదేశాలని పాటిస్తూ